ఇక డీకే అరుణ్ కూడా రేవంత్ రెడ్డిపై అటాక్ చేశారు. కాంగ్రెస్ లో ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో తెలియదు అంటూ మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేదని డీకే అరుణ్ రెస్పాండ్ అయ్యారు. 3 నెలలకే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని డీకే అరుణ్ అంటున్నారు. మోదీని అడ్డగోలుగా విమర్శిస్తే మాత్రం తట్టుకోము, సహించము, అహంకారంతో ఊగిపోవడం మంచిది కాదు అంటూ డీకే అరుణ సుద్దులు చెప్తున్నారు. పాలమూరులో ఓటు అడిగే హక్కు నాకు మాత్రమే ఉందని డీకే అరుణ చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. పాలమూరు ప్రజా దీవెన సభా వేదికగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రధాని మోదీ ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిన్న సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? నిజంగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వారి మీద వారికి విశ్వాసం లేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేక ఇతరులు దించుతారంట అంటే మీ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలండి. రాజకీయ పక్షాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుండొచ్చు, మాట్లాడుతుండొచ్చు, కానీ మీ మీద మీ వాళ్ళ మీద మీకు నమ్మకం లేకపోతే ఎట్లా? దించుతారంట అనేటటువంటి పాట 3 నెలలకే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేకపోతే దానికి రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే అంటుందని వాళ్ళే ఎవరైతారో వాళ్ళ పార్టీలోకి వెళ్ళి ఎవరైనా అవుతారేమో మనకేం తెలుసు, వాళ్ళకి ఎందుకు ఆ భయం ఉందో మనకేం తెలుసు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అన్నారు. అసలు వాళ్ళ మీద వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు. ఈరోజు మోదీ గారిని అడ్డగోలుగా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడి ఈరోజు ఆ స్థాయికి పోయిండో గుర్తుపెట్టుకోండి. ఈరోజు పాలమూరులో ఓటు అడిగే హక్కు డీకే అరుణమ్మకు మాత్రమే ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10-12 సీట్లలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, నాగర్ కర్నూలు మరి మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఉండబోతున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ప్రధాని పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను మానుకోవాలి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుందనే అంశాన్ని కూడా డీకే అరుణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ నుంచి.